హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి వడియాల సీజన్. మేము ఫస్ట్ గుమ్మడి వడియాలు పెట్టుకుంటున్నాము, బూడిద గుమ్మడికాయ వడియాలు. సో బూడిద గుమ్మడికాయలు పైన బూడిదంతా పోయేలాగా వాష్ చేసుకుని ఇలా ఫస్ట్ పగలగొట్టుకోవాలన్నమాట. కత్తితో కట్ చేయకూడదంట, ఎందుకో తెలియదు. పగలగొట్టుకున్నాక ప్రతి ఒక్క ముక్కకి తక్కువ వచ్చేలాగా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక కొంచెం కల్లుప్పు వేసుకుని బాగా కల్లుప్పు కలిసేలా పెట్టుకోవాలన్నమాట. దాంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది, ఇలా నురగలా వస్తుంది అనమాట. చూడండి, ఏదో సర్ఫ్ వేసినట్టు వచ్చింది. తర్వాత ఒక క్లాత్లో వేసుకుని వాటర్ అంతా పిండుకోవాలి, మనకు వీలైనంతగా పిండుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకుని రుబ్బు రోలు కానీ లేకపోతే ఒక రాయి కానీ బరువు పెట్టుకుని రాత్రి అంతా ఉంచాలన్నమాట. ముక్కల్లోంచి వాటర్ అంతా వచ్చేయాలి. సో మనం 4 గ్లాసుల ముక్కలకి 1 గ్లాస్ పప్పు నానబెట్టుకోవాలి. చూడండి, తర్వాత రోజు మార్నింగ్ తీస్తే ముక్కలకి ఒక్క చుక్క కూడా వాటర్ లేదు, ఇలా డ్రైగా వచ్చేసింది. సో పప్పు నానబెట్టుకున్నాం కదా, దాన్ని పొట్టు తీసుకొని గ్రైండర్లో వేసుకోవాలి. గట్టిగా వేసుకోవాలి, లైక్ మనం గారెలు వేసుకుంటాం కదా అలా గట్టిగా వేసుకోవాలన్నమాట. పప్పు, పండుమిర్చి, జీలకర్ర అండ్ అల్లం. మీ దగ్గర పండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ పండుమిర్చి వేసుకుంటే స్పైస్ అనేది బాగుంటుంది. ఇది కూడా గ్రైండర్లో వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. ఈ ముక్కలు పిండి పేస్ట్ మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ గుమ్మడికాయ ముక్కల్లో వాటర్ పిండుకున్నప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి, టేస్ట్ చేయండి, పర్లేదు, ఏమవ్వదు. ఎండలో పెట్టుకోవాలి. ఒక 2 days ఎండాక ఇలా వచ్చేస్తాయన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. మీరు వడియాలు పెట్టుకున్నారో లేదో కూడా కమెంట్ చేయండి. ఇది పప్పు, సాంబార్ అన్నిటిలోకి బాగుంటుంది. కూర కూడా వండుకుంటాడు గుమ్మడికాయ వడియాలతో. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.